జరిగింది. సో మొత్తానికి ఒక్కొక్కటిగా మనం వెనకబడిపోతా ఉన్నాం. చూడాలి ఏమైతే మరి. నెక్స్ట్, జిఎస్టీ కుంభకోణం కేసు సిఐడికి బదిలీ, దర్యాప్తు అధికారులతో సిఐడి చీఫ్ భేటీ, త్వరలోని నోటీసులు పర్వం అంటూ ఒకటి చూస్తాం. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన 14 కోట్ల వస్తు సేవల పన్ను కుంభకోణం కేసు పూర్తి స్థాయిలో సిఐడికి బదిలీ అయింది. తొలుత హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఈ కేసు నమోదు చేయగా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సిఐడికి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సిసిఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను గురువారం సిఐడి అధికారులకు అప్పగించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఐడి చీఫ్ శిఖా గోయల్ హైదరాబాద్ తిరిగి రావడంతో కేసు దర్యాప్తు వేగవంతమైంది. వచ్చి రాగానే ఆమె సిఐడి దర్యాప్తు అధికారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం స్వయంగా విచారణకు ఆదేశించడం, మాజీ సిఎస్గా ప్రభుత్వ సలహాదారుగా సేవలందించిన వ్యక్తి నిందితుడిగా ఉండడంతో పకడ్బందీగా దర్యాప్తుకు అనుసరించాల్సిన విధానాలపై ఆమె దిశానిర్దేశం చేశారు. కాగా ఎలాంటి వస్తువులను సరఫరా చేయకుండానే 75 కంపెనీలు 1400 కోట్ల మేర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ తదితరులు నిందితులుగా ఉన్నారు. వీరికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచేందుకు సిఐడి అధికారులు సన్నద్ధం అవుతున్నారు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం.